ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రోత్సహించడానికి ఆ డివిజన్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఎగ్జిబిషన్ నిజంగా చాలా బాగుంది. అందరూ కూడా మనసు పెట్టి వారి ఉత్పత్తుల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఎగ్జిబిషన్ లో ఎగ్జిబిట్ చేసిన విధానం అవన్నీ కూడా ధరలు కూడా సరసమైన ధరలే ఉన్నాయి. ఈ రాష్ట్రం మీ అందరికీ తెలిసిందే, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ మంత్రి మండలి మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నటువంటి ఆలోచనతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరినీ, అంటే మహిళలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్లతో వ్యాపారాలు చేపించాలనేటువంటి ఆలోచనతో చాలా ముందుకు పోతా ఉన్నాం. ఈ శాఖను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఆ శాఖ మార్చులు శ్రీమతి సీతక్క గారు ప్రత్యేక దృష్టి సారించి అనుకున్నటువంటి టార్గెట్ ని, లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆయా జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాలందరినీ కూడా ప్రోత్సహిస్తూ సమీక్షలు చేస్తూ ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 1,00,000 కోట్ల రూపాయలు 1 lakh crore 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళలందరికీ ఇప్పించి పెద్ద ఎత్తున వ్యాపారవేత్తల్ని పారిశ్రామికవేత్తలు చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మహిళల్ని మహాలక్ష్మిలాగా ఈ ప్రభుత్వం గుర్తించడమే కాకుండా కొలుస్తూ గౌరవిస్తూ ఈ మహాలక్ష్మి దగ్గర లక్ష్మి తాండవించాలని చెప్పి ఈ ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతాం. తప్పనిసరిగా మేము అనుకున్న లక్ష్యాలన్నింటినీ ఈ 5 సంవత్సరాల్లో సాధిస్తామని, ఆ సాధించే ప్రక్రియలో నేను చేసేటువంటి ఈ ఆర్థిక సహాయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అందిపుచ్చుకోవాలని, తద్వారా వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్థిక సాధికారత సాధించడమే కాకుండా కోటీశ్వరులు కావాలని చెప్పి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సంవత్సర కాలం ఇందిరమ్మ రాజ్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ 3 రోజులు నగరంలో సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. 7, 8, 9 కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పెట్టారని చెప్తా ఉన్నారు. ఇవాళ రేపు ఎల్లుండి హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు నెక్లెస్ రోడ్లో, అట్లాగే ట్యాంక్ బండ్ పైన అన్ని పెద్ద ఎత్తున దుకాణాల సముదాయాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవటానికి ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరందరూ అక్కడ సమీక్షించేటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని మీ వస్తువుల్ని, ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేసుకోవడానికి ఈ 3 రోజులు ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా ఏటా 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పర్యాటక భవన్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి భట్టి ప్రారంభించారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లు అద్భుతంగా ఉన్నాయని, భవిష్యత్తులో మధ్య భారీ పరిశ్రమలుగా అభివృద్ధి చెందాలని భట్టి ఆకాంక్షించారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
మరి ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అదే విధంగా ఏ సమాజంలో అయితే మహిళలు అగ్రభాగాన ఉంటారో ఆ సమాజం కూడా మహిళా అభివృద్ధిని బట్టే సమాజ అభివృద్ధిని అంచనా వేయగలుగుతాము అనేది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి మరి కొటేషన్స్ తోటి స్ఫూర్తి వర్డ్స్ తోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి ఏకైక మరి ఒక డిమాండ్ తోటి, ఒక స్ఫూర్తి తోటి అట్లా మేము ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ను కూడా బాగా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. New independence fight in regard to safeguarding the constitutional rights which have been playing a big part today, especially for the women. The Hindu Code Bill was passed only because of the Constitution of India, and we have to remember that, and we have to stand for the Constitution of India and save the Constitution of India. So Gaddar garu rasina chinna paata paadtanandi. మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి.